మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ శ్రీకృష్ణ పాఠశాల మందిరం రైతునగరం 2008 ప్రతిష్ఠించినాము. ఉమామహేశ్వర పీఠ పరంపర మా తండ్రి గారు. ఆయన ఈ భగవద్గీత మీద మా గురువు గారైతేనేమి ఈ భగవద్గీత పెట్టుకుంటే నీ రాత మారుతుందని కృష్ణ పరమాత్మ ఈ యుద్ధరంగంలో ఈ భగవద్గీత పద్మహ్యోమ లాంటి మానవునికి అనునిత్యము ఆపదలు వస్తుంటాయి. దాని కొరకు దైవనామ స్మరణ చేయాలని, ఈ భగవద్గీత పట్టుకుంటే మన రాత మారుతుందని ఎన్నో ఏళ్ళ నుంచి మన ఆది నుంచి కూడా ఇది ఉన్నది. ఇది సూర్యుడికే చెప్పాడని చెప్తా ఉంటాడు మను అని. కృష్ణ వందే జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ అంటుంది. ఈ భగవద్గీత చాలా ముఖ్యము. మానవుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు అనేది కూడా దీంట్లో ఉంటుంది. నామ సంకీర్తనం ఈ కలియుగంలో కలవు హరికేత కేశవుని సేవించు. ఈ విష్ణువు అన్ని దశమహా అవతారాల్లో ఈ కృష్ణ పరమాత్మ రావడానికి కారణం ఈ కలియుగ ప్రత్యక్ష దైవమతను. అందుకు రాముడు కృష్ణుడు మానవ విలువలు పెంచుకున్నకు ఈ మనం అందరము ఆ భగవంతుని సేవ చేయాలి. ఆ మాట సాయం శరీరం సాయంతో చేస్తూ పోతూ ఉంటే నీకు ఈ ఏకాదశులు ఈ దైవ మందిరాలు అన్నిటినీ సందర్శించి ఈ యుగాన్ని బట్టి 4,32,000 దీని ఆవిషి. దీంట్లో కలియుగములో ప్రతాపాలే జంబుద్వీపే భర్త కంటే జంబుద్వీపం అని. దీనికి అంతటా మానవుని సర్వరోగ నివారణాయ ధన్వంతరి అమృతకలశ అష్టాయమ ఆయుష్కర్తేనమ 18 అధ్యాయాలు 18 నిమిషాల్లో అప్పుడు చెప్పాడు భగవంతుడు. సంజయ యుద్ధాలు ఇది వచ్చింది. మనం ఏముండాలి, ఏమి తినాలి అనే దానికి సంకీర్తన ముఖ్యంగా తీసుకున్నారు. దీంట్లో వందనం